మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజెంట్ మనం విశాఖపట్నం మధురవాడ పిఎంపల్లి మారేజ్ కాలనీ దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే ఈరోజు జరిగినటువంటి విషాద సంఘటన చోటు చేసుకుంది. 32 సంవత్సరాల వివాహిత అయితే కనుక దివ్యభారతి ఊరేసుకొని చనిపోవడం జరిగింది. తను చనిపోయేటప్పుడు రాసిపెట్టినటువంటి 4 పేజీల సూసైడ్ నోట్ అనేది నిజంగా బంధుమిత్రులు చాలా బాధపడుతున్నారు. అసలు దీనికి ఇంతటి సిచ్యువేషన్ వచ్చింది. కుటుంబ సభ్యుల్ని చాలా వరకు అటు భర్తని అటు కన్నవాళ్ళని కూడా తను కరోనాలో కోల్పోయిన పరిస్థితి. అయినప్పటికీ ధైర్యంగా బతుకుతున్న ఈమెకి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి బంధుమిత్రులు అయితే కనుక మనోవేదనకు అయితే గురయ్యారు. ఒకసారి బంధుమిత్రులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మామూలు అంత బాధ పట్టింది, అంత పని చేయించింది. మా చెల్లి చాలా స్ట్రాంగ్ అండి, ఇలా చేసుకోదు అసలు. ఎంతో టార్చర్ చేశారు కాబట్టే తను ఈ పనికి పాల్పడింది. కానీ దివ్యభారతి యొక్క మేనమామ మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయి వయసు చూస్తే 32 సంవత్సరాలు. ఎందుకు ఇంతటి ఇటువంటి డెసిషన్ తీసుకుందంటే ఏం చెప్తారు? అసలు ఏం జరిగింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కరోనాలో చనిపోయారండి. ఓకే. తర్వాత ఏంటంటే వాళ్ళ చిన్నపిల్లలు బాగా చాలా చిన్నపిల్లప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి ఒక ఇల్లు కట్టించి ఇవన్నీ చేశారండి. ఒక 3 years 4 years మా దగ్గర ఉందండి. ఉంది తర్వాత మరి ఏమైందో తెలియదు. నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పడం జరిగిందండి. చెప్పడం జరిగింది. సరే ఎందుకమ్మా వెళ్ళిపోతున్నావు అని మేము అందరూ చూసుకుంటాం కదంటే, లేదు నా ఇంటికి వెళ్తే నాకు విలువ ఉంటుందని వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత ఎవరో బ్యాక్ సైడ్ ఒక శ్రీనని ఒక ఆయనతో ఆడడితో పరిచయం పెంచుకుందండి. పరిచయం పెంచుకున్న తర్వాత నేను అంటే మేము కూడా అడగలేదు, అలాంటి మనకి ఎందుకనంటే కూడా నా బ్రతుకుతాను అనేసి చెప్పింది సార్. అప్పుడు కూడా కరోనాలో చనిపోతే ఆ పాపను మన ఎమ్మెల్యే గారు తీసుకెళ్తే సార్ కొంచెం నాన్నగారు కరోనాలో చనిపోయారంటే ఇప్పటికీ స్టిల్ భాష్యంలోనే ఆ ఎమ్మెల్యే గారు వెల్లపూడి రామకృష్ణ గారు మనకి ఆ పాపను చదివిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ పాపని అడాప్ట్ చేసుకున్నారు సార్. వైసీపీ గవర్నమెంట్లో చేసుకున్నారు సార్. ఈరోజు ఏంటంటే వచ్చిన తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తాలూకా దివ్యభారతి నుంచి వీధిలో ఎవరో అమ్మాయి ఫోన్ చేస్తే ఇలా సూసైడ్ చేసుకుని అర్జెంట్గా రండి అంటే, అమ్మ కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళండి అమ్మా, కొంచెం మీ దూరంలో అది ఎక్కడ సార్, అది ఉడాపర సార్. అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఒక మినిమం 1/2 hour పడుతుంది సార్. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కొంచెం దించి సిపిఆర్ చేసినంత కూడా అమ్మాయి ఇక్కడి నుంచి అంబులెన్స్ పట్టుకొని నేను వచ్చిన తర్వాత పంపించాను. అక్కడ బతకలేదని చెప్పారు సార్. అన్నీ చెక్ చేసిన సార్, ఇల్లంతా చెక్ చేసిన తర్వాత ఒక మనకి 4 పేజీలు సూసైడ్ నోట్ అయితే మనకి దొరికింది సార్. ఆ సూసైడ్ నోట్ అయితే ప్రజెంట్ ఫస్ట్ వాళ్ళ అత్త మామలతో కొంచెం గొడవలు ఉన్నాయి. ఇదే స్టేషన్లో ఒక 20 సార్లు కంప్లైంట్స్ ఉన్నాయి సార్. అంటే వాళ్ళ అత్త ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత ఆ ఇల్లు మాది, నువ్వెవరు ఉండడానికి అని ఏంటంటే ఆ పెద్ద గోడలతో పైన ఉంటుంది సార్. వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయారు. ఇప్పుడు పెద్ద గోడలతో ఆమె ఉంటుంది. అంటే పెద్దవాడు కాబట్టి ఎక్కడ ఎలాగుంటుందో ఆ ఆవిడ ఇష్టం. ఈవిడ కూడా చూస్తారని చెప్పింది. నేను చూసుకుంటున్న అతన్ని కూడా ఆవిడ ఏంటంటే పెద్ద ఆవిడతో ఉంటుంది. దాని తర్వాత ఏమైందంటే గాలికెళ్ళి గొడవలు. ఆ పేరులోనైతే వాళ్ళ అత్త మొత్తం ఆ వీధిలో ఒక 2-3 అక్కడ ఉన్న ఎవరో ఒక పెద్ద మనిషి కూడా ఆ వీధిలో పేర్లు అయితే బయట ఇంకా సరిగ్గా చదవలేదు. వీళ్ళందరితో నాకు వేధింపులు ఉన్నాయి అని చెప్పింది సార్. ఈ శ్రీను అనే వ్యక్తితో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పింది సార్. ఆడు చంపేస్తాను కొడేస్తున్నాడు అనేసి ఫోన్ చేసి చెప్పింది సార్. నా బంగారం ఇంకా తీసుకుని నువ్వు కొట్టడం జరుగుతుంది అమ్మ, నేను వచ్చేస్తున్నాను అంటే వాళ్ళ అమ్మగారు కూడా వచ్చాను. వచ్చేయమ్మ నువ్వెందుకు వెళ్ళిపోయావు కదమ్మా, వచ్చి మేము చూసుకుంటామన్నా కూడా అమ్మాయి మరి ఒక 10-15 రోజుల నుంచి మాట్లాడుతుంది బాగానే వాళ్ళ అమ్మగారితో. మాకు ఇలా ఫోన్ రాగానే మేము చూస్తే సూసైడ్ నోట్లో మటుకు బలంగా రాసిందండి. లేదు, మీరు ఒక మేనమావగా తన అంటే బాధ్యతని మీరు తీసుకోవడం జరిగింది అంతకుముందు. పక్క తర్వాత ఇలాంటి కండిషన్లోకి వస్తుందన్నప్పుడు మీకు ఇటువంటి ముందుగా ఇన్ఫర్మేషన్ సార్? వాళ్ళ భర్త పోయి నుంచి మేము మా సొంత బావాల దగ్గర వాళ్ళ అమ్మాయికి మేము ఇల్లు కట్టించాం. సొంతంగా ఇల్లు కట్టి శుభ్రంగా ఉండమని చెప్పాము. ఆ బాబుకి ఎమ్మెల్యే గారితో మాట్లాడించి పాపని వేసాం. ఆ బాబుని భాష స్కూల్లో జాయిన్ చేసాం. అది కాక టెన్నిస్లో జాయిన్ చేసాం. ఆ పాపకి మామూలుగా మన క్లాసికల్ డ్యాన్స్ కూడా జాయిన్ చేసాం. మా దగ్గర ఉన్న సూపర్ సార్. మరి ఏమైందో తెలియదు, సడన్గా వెళ్ళిపోతాను పట్టుబట్టి అప్పుడు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ చేసుకుంది సార్. మా అమ్మాయి పురుగుల మందు కొంచెం తాగిన వల్ల మాకైతే అక్షరాలు ఒక 6 లక్షలు ఖర్చు అయ్యి అమ్మాయిని బ్రతికించుకున్నామండి. మా దగ్గర ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత కష్టం బ్రతికించినప్పుడు ఇక్కడ ఏమైందో తెలియదు సార్. మాకైతే వచ్చిందో చనిపోయిందని చెప్పారు సార్. సూసైడ్ నోట్లో వివరంగా 4 పేజీలు రాసి ఉన్నాయి. 4 పేజీలు రాసి చనిపోవడం అంటే చాలా బాధాకరం సార్. అది 2 పిల్లలు సార్, తండ్రి లేడు, ఇప్పుడు భర్త లేడు సార్. ఇప్పుడు 2 చిన్న పిల్లలు సార్. ఇప్పుడు మా ఒక 12 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాలు.
ప్రజెంట్ ఏంటంటే వాళ్ళిద్దరు పిల్లల కోసం మాకు న్యాయం చేసి వీళ్ళు ఎవరైతే ఉన్నాయో వారికి ఏదైతే కేసు ఫైల్ చేస్తున్నారో మీరేం కోరుకుంటున్నారు స్ట్రాంగ్ అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో 4 పేజీలతో ఎవరైతే బలంగా పేర్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నా సరే, ఎంత పెద్దలు ఉన్నా సరే, దాన్ని మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చట్టం నుంచి తప్పించుకొని వెళ్ళే స్తోమత అయితే ఉండకూడదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. రెండోది పిల్లలు అనాథలు అయిపోయారు సార్. పిల్లల భవిష్యత్తు అది మట్టుకు తప్పనిసరిగా తండ్రి లేడు, తల్లి లేడు. వాళ్ళ భవిష్యత్తు తప్పనిసరిగా చూస్తారని మీడియా తరఫున మీరు, పోలీసు వారి తరఫున మీరు ఎవరైనా మాకు అన్నదానం ఉంటారని మేము భావిస్తున్నాం సార్. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగి ఏదైతే ఈరోజు దివ్యభారతి 4 పేజీల సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది. అసలు ఈ ఆత్మహత్య కారణాలు ఏంటి ఇవన్నీ పక్కన పెడితే తనతో పాటు పెరిగి తన అక్క అయితే కనుక పరమేశ్వరం మనతో ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు మా చెల్లి చాలా స్ట్రాంగ్ అండి. ఇలా చేసుకోదు అసలు. ఎంతో టార్చర్ చేశారు కాబట్టే తను ఈ పనికి పాల్పడింది. కానీ తను చాలా స్ట్రాంగ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఇద్దరం ఆడపిల్లలు, నేను పెద్దాన్ని, తను చిన్నది. చిన్నప్పటి నుంచి తను ఒక అబ్బాయిలాగే పెంచారు మా నాన్న. ప్యాంటు షర్ట్ వేసుకునే ఒక అబ్బాయిలా పెరిగింది తను. క్రాఫే, హెయిర్ కూడా ఉండేది కాదు. పెళ్ళికి దగ్గరలో తనకి హెయిర్ పెంచుకుంది. అంత అబ్బాయిలా పెరిగి తను ఈరోజు ఇలా చేసుకుందంటే నమ్మలేకపోతున్నాను. ఇది అంతా మెయిన్ వాళ్ళ అత్త అండి. వాళ్ళ అత్త అక్కడ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. సో తను కూడా తనకి అంటే కొంచెం అమ్మ వాళ్ళు మేము రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళం. ఆ వచ్చిన అమౌంట్ అమ్మ వాళ్ళకి లెక్క తెలియక పైన పెట్టేవాళ్ళు. ఆ అమౌంట్ అంతా అబ్బాయికి ఇచ్చేసేది. ఆ అబ్బాయి ఏంటంటే ట్రాప్ చేశాడు తనని. తన దగ్గర ఉన్న గోల్డ్, మనీ మొత్తం అంతా తీసేసుకున్నాడు. ఇప్పుడు కూడా టార్చర్ అనమాట. తను మెయిన్ దానివల్లే తను చనిపోయింది. వాళ్ళ అత్త, ఆ అబ్బాయి వాళ్ళ అక్క, వీళ్ళు ముగ్గురే. కరోనాలోని భర్తను కోల్పోయినప్పటికీ మనోధైర్యంతో 3 years మా ఇంట్లోనే ఉంది తను. 3 years అప్పుడు కూడా ధైర్యం కోల్పోలేదు. చనిపోతాననే ఇది కూడా లేదు అసలు. ఆ థాట్ కూడా రాలేదు. పిల్లలు చూసుకొని ఉండాలి, పిల్లల కోసమే నేను బతకాలి కదా అనే ధైర్యం తెచ్చుకుంది తను. అలాంటిది ఈరోజు ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది అంతే. 2 years కరెక్ట్గా అవుతుంది. 2 yearsలో ఇలా చేసుకుంటుందని అసలు మేము కల్లా కూడా ఊహించుకో. చాలా ధైర్యం ఎవరికైనా. అంటే తను వెళ్తే అసలు అబ్బాయి నడిచినట్టే ఉంటుంది, అమ్మాయిలా ఉండదు. అబ్బాయి నడిచినట్టే. ఎవరికైనా సమాధానం ఏంటి, ఎవ్వరు ఒక మాట కూడా పడదు. అలాంటిది ఇంతలా అంటే వాళ్ళు ఎంతో టార్చర్ చేయబట్టి, ఆ టార్చర్ అనేది మాకు తెలుసండి. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మేము చూస్తున్నాం వాళ్ళ అత్త టార్చర్ ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏదైనా మాకేంటంటే ఆ పిల్లలకి న్యాయం జరగాలండి అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, 12 years బాబుకి, 8 years పాపకి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు తీసుకెళ్ళిన మా చెల్లిని కూడా తీసుకురాలేము మేము. మా మరిది కూడా చనిపోయారు ముందు. అతను పోలే తల్లి ఉంది, తల్లి అయినా పెంచుతుంది కదా అనుకున్నాము. ఇప్పుడు అలా అయ్యింది. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళ భవిష్యత్తు కంటూ ఒక ఆధారం ఉండాలి. వాళ్ళ అత్త ఇప్పుడు ఎవరు టార్చర్ చేశారో తను ఆల్రెడీ నోటీస్ చేసే ఉంది. మేమేం చేయలేదు కదా, ఆల్రెడీ తను 4 pages రాసింది కాబట్టి దాన్ని బట్టి తను న్యాయం జరగాలి. మేము కూడా కంప్లైంట్ పెట్టాం. మీరు అది చూడండి. తన వాంగ్మూలం రాసింది, మరణ వాంగ్మూలం, నేను ఎందుకు చనిపోతున్నాను అని ఎంతో బాధతో రాసింది తను. నేను ఇప్పటికి వచ్చి ఆ మరణ వాంగ్మూలం చూడలేదు. అది చూసైనా వీళ్ళు పోలీసు వాళ్ళు కొంచెం న్యాయం చేస్తే చాలు అంతే. ఇంకేం కోరుకోవట్లేదు మేము. న్యాయం జరిగితే చాలు. 12 years బాబుకండి, 8 years పాపకండి. చిన్నపిల్లలు. వాళ్ళ నాన్నగారు చనిపోయేసరికి పాపకు 2 years. ఫస్ట్ కరోనాలో చనిపోయారు. అప్పటికి అతనికి 35 years అతను చనిపోయేసరికి. మేము కోరుకునేది అదే, న్యాయం జరిగితే చాలు, అంతకు మించి ఇంకేం లేదు మేము కోరుకునేది. మా నాన్నగారు అతనికి వినిపించదు. చిన్నప్పటి నుంచి కష్టపడి రోడ్డు మీద వ్యాపారం చేసుకొని మమ్మల్ని పోషించి మమ్మల్ని డిగ్రీ వరకు చదివించారండి. డిగ్రీ 2nd year ఇద్దరికి, నాకు 2nd year, మా సిస్టర్కి 2nd year. ఇద్దరు అలా రోడ్డు మీద కష్టపడే బీచ్లో పలుకులు అమ్ముతారండి అతను, మా నాన్నగారు. అలా అమ్మే ఇద్దరిని చదివించారు. కానీ ఈరోజు ఇలా చేసుకుంటుందని మేము కల్లా కూడా ఊహించలేదండి. పిల్లలకి అన్యాయం చేసి మాకెంత అన్యాయం చేస్తుందని మేము అనుకోలేదు. పెద్ద పాప, 2వ కూతురు. వాళ్ళు చచ్చిపోయాను కానీ ఇంటికాడ ఉన్నది. ఇంటికాడ నుండి వెళ్ళిపోమనలేదు. ఆమె బలవంతంగా వెళ్ళిపోయింది. ఏడిది మా ఏడు చచ్చిపోయాను కానీ పెట్టుబడి అంతే నాది. ఏడిది ఎంత సంవత్సరం పెట్టాను. డిగ్రీ చదువుకుంది. మమ్మల్ని అంత బాధ పెట్టింది.
అంతే పని చేయించింది. వెళ్ళిపోమని చెప్పలేదు ఇంట్లో నుండి, కూకొని ఆయమ్మ బలవంతంగా వెళ్ళిపోయింది. ఇంకా చాలా బాధాకరమైన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. నిజంగా పిల్లల గురించి కూడా ఆలోచించకుండా తను సూసైడ్ చేసుకుని చనిపోయి 4 పేజీల సూసైడ్ నోట్ రాసిందంటే తను ఎంత మనోవేదనకైతే గురైందని చెప్పేసి బంధుమిత్రులందరూ ఇక్కడ విలిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఆ పిల్లలు బాబుకి 12 సంవత్సరాలు, పాపకి 8 సంవత్సరాలు, తన పిల్లలకి న్యాయం చేయాలని చెప్పేసి వారి యొక్క పెద్దమ్మ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.